సూర్య యంత్రం, పలభ యంత్రం. సూర్య యంత్రాన్ని చూస్తున్నప్పుడు చరిత్ర మన కళ్ళ ముందు మెదులుతుంది. అనాదిగా, కాలానుగుణంగా, అన్ని సందర్భాల్లో ప్రధాన అంశంగా ఉంది. పాశ్చాత్య దేశాల్లో క్రీస్తు శకం 1348 1362 మధ్యకాలంలో గడియారాల తయారీ కృషి ప్రారంభమైంది. క్రీస్తు శకం 1629 1719 మధ్యకాలంలో ఉన్నత స్థితికి చేరింది. కానీ అవి యంత్ర పరికరాలతో తయారైనవి. 20వ శతాబ్దంలో అణు గడియారాలు కూడా వినియోగంలోకి వచ్చాయి. సో భారతదేశంలో కాలాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి కావలసిన మూల సూత్రాలు జ్యోతిష్యంలో అతి ప్రాచీన గ్రంథమైన సూర్య సిద్ధాంతంలో ఉన్నాయి. ఇది సూర్య భగవానుడు మయాసురునికి కృతయుగం చివరిలో, అంటే సుమారు 25,61,110 సంవత్సరాలకు పూర్వం ఉపదేశించినది. నీటి గడియారాలు, ఇసుక గడియారాలు, అగ్ని గడియారాలు, ఎండ గడియారాలు, ఇంకా అనేక రకాల గడియారాలు వీటి వర్ణనలో ఒక సూర్య సిద్ధాంతంలోనే కాక ఇతర జ్యోతిష్య గ్రంథాల్లో కూడా ఉన్నాయి. సూర్య గడియారముపై బల్లపరుపు సూర్య యంత్రాన్నే పలభ యంత్రం అంటారు. కాలాన్ని ఖచ్చితంగా గణించడంలో ఇది మిగిలిన వాటి కంటే మెరుగైనది. త్రిభుజాకార శిలకు రెండు వైపులా గుర్తించిన గీతల మధ్య ఉన్న చాలా చిన్న కాల విభాగం 4 నిమిషాలు. ప్రతి గంటకు 15 కాల విభాగాలు గుర్తించబడ్డాయి. సూర్యుని మూలంగా ఏర్పడిన నీడ ప్రాంతీయ ప్రత్యక్ష సౌర సమయాన్ని సూచిస్తుంది. నిజ జీవితంలో ఈ సమయం యొక్క వినియోగం చాలా అరుదు. దీనికంటే మెరుగైనది కానీ మన గడియారాలు భారతీయ ప్రమాణ కాలాన్ని సూచిస్తాయి. అందుచే ప్రాంతీయ సగటు సౌర సమయానికి మన పరిశీలిస్తున్న ప్రదేశం యొక్క రేఖాంశాన్ని బట్టి మరొక సవరణ కూడా చేయవలసి ఉంది. పరిశీలకుల సౌకర్యం కొరకు పై 2 సవరణలు కలపగా వచ్చిన విలువలతో ఒక పట్టిక తయారు చేయబడింది. పట్టికలోని అంకెలు పరిశీలిస్తూ రోజుకు, నెల, తేదీల సహాయంతో తీసుకోవాల్సిన సవరణ నిమిషాలను సూచిస్తాయి. ప్రాంతీయ ప్రత్యక్ష సౌర సమయానికి ప్రాంతీయ సౌర సమయం మధ్య భేదం ఉండుటకు కారణాలు: భూమి తిరుగుతున్న కక్ష వృత్తాకారంలో లేదు, అది దీర్ఘవృత్తాకారంగా ఉంది. రవి సంచరించే క్రాంతి వృత్తానికి భూమధ్య రేఖ 23.5 డిగ్రీల కోణంలో ఉంది. గురుత్వాకర్షణ శక్తి మూలంగా భూమి యొక్క పరిభ్రమణ వేగం ఒకే విధంగా ఉండుటలేదు, మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్య యంత్రాన్ని పరీక్షించండి. అవసరమైతే మీ చేతి గడియారాన్ని సరిదిద్దుకోవచ్చు. చూడండి సూర్య గడియారం, పలభ యంత్రం ఎలా ఉందో. ఇది ఈ విధంగా పనిచేస్తుంది. సూర్యకిరణాల ద్వారా ఏర్పడిన నీడ ద్వారా కాలాన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఈ యంత్రం మన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం మరియు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఉన్నాయి. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.